ఆనాడు 10 సంవత్సరాలలో గుడ్డి గుర్రాలు పళ్ళు తోమిన ఆనాటి పెద్దలు ముఖ్యమంత్రి గాని ఆనాడి మంత్రులుగా ఉండి ఈనాడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో వచ్చి ఎటువంటి కారుకోతలు కోస్తున్నారో మీకు తెలియదు కాదు. ఆనాడు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆత్మీయత, పేదోడంటే హేళనగా మాట్లాడిన ఆనాటి పెద్దలు, ముఖ్యంగా ఆటో కార్మికులని అవహేళన చేసిన ఆనాటి పెద్దలు ఈనాటి వల్లవాడిన ప్రేమ ఆటో కార్మికుల మీద చూపిస్తున్నారంటే ఒక్క విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కోసం వచ్చిన ప్రభుత్వం, పేదోడి భుజాన్ని తట్టి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడి కోసం ఎంత దూరమైనా ఈ ప్రభుత్వం ముందుకు నడిచే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం. ఈ దీవెనలతో ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు ఈ విడుతుంటుంది. మళ్ళీ ఎన్నికల్లో మీ దీవెనలతో మళ్ళీ 5 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం పేదోళ్ళందరి కన్నీళ్లు తుడిచేంత వరకు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటది. ఆనాడు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు పేదోడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం రాలేదు. ఎందుకు ఇల్లు కట్టించలేదో మీకు తెలియదు కాదు. పేదోడికి ఇల్లు కట్టిస్తే మాకు 1,00,000 కోట్ల కమిషన్ రాదు కదా, అదే కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి వాళ్ళు ప్రేమ చూపించారు తప్ప పేదోడికి ఇల్లు కట్టించే జ్ఞానము కూడా వాళ్ళకి లేకపోవడం దురదృష్టకరం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యము పేదోళ్ళకి ఇవ్వటమే కాకుండా, కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చడమే కాకుండా, ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా 200 యూనిట్లు ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం. ఇంకా ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో పట్టణ ప్రాంతంలో ఉండే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుంది. ఇది మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, పేదవాడి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వాన్ని ఈ పర్యవేక్షణలో వాళ్ళు గెలిస్తేనట ఏదో పొడుస్తారట. ఏం పొడుస్తారని అని మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి, నిలదీయండి. అంతేకాదు మాజీ మంత్రి ఒక ఆయన నిన్ననో మొన్న అంటున్నాడు 500 రోజుల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అంటున్నాడు. ఎట్లా వస్తుందయా నీ ప్రభుత్వం 500 రోజుల్లో? అక్రమంగా కాళేశ్వరంలో సంపాదించిన 1,00,000 కోట్లు ప్రజల మీద తల్లి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి నువ్వు అధికారంలోకి రావాలని పగట కలలు కంటున్నావు. 2 సార్లు తెలంగాణ ప్రజలు గుర్తు చెప్పారు. మళ్ళీ నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలే కాదు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉంటది.